పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మొదటి తెస్సలోనికీలకు రాసిన రెండవ పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 12వ వాక్య భాగాన్ని ఒకసారి నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథం జాగ్రత్తగా చూడాలి. తెస్సలోనికీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 12వ వాక్యం నాతో కలిసి ఈ మాటలు మీరు చెప్పాలని కోరుకుంటున్నా. క్రీస్తు యేసు కృపను చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమున ఆయన యందు మీరును మహిమ నొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. ఆమేన్. దైవజనుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి ఒక లేఖ, ఒక పత్రిక రాసి ఇలా చెప్తూ ఉన్నాడు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీకోసం ఎల్లప్పుడూ నేను ప్రార్థిస్తున్నానని సంఘానికి ఈ పత్రిక దైవజనుడు రాశాడు. పర్టికులర్గా ఈ రాత్రి మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే యోగ్యులు అనండి, బ్రాకెట్లో అర్హులు. దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఆయన పిలిచిన పిలుపుకి మిమ్మల్ని యోగ్యులుగా చేయాలని, నేను మీకోసం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నానని దైవజనుడు సంఘంతో ఈ మాట రాస్తున్నాడు. సాధారణంగా పిలుపు అనేది అనేక విధాలుగా ఉంది. ఒకప్పుడు మన లోకంలో ఉన్నాం. ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని లోకంలో ఉన్న మనల్ని రక్షణ భాగ్యం ఇవ్వటానికి ప్రభు పిలిచాడు. ఈ రక్షింపబడిన గుంపు సంఘంలో ఇప్పుడు చేర్చబడింది. ఒకప్పుడు రక్షణ లేదు, ఇప్పుడు రక్షింపబడ్డాం. రక్షింపబడిన గుంపు సంఘంలో చేర్చబడిన తర్వాత ఈ రక్షణ పొందిన బిడ్డలు సంపూర్ణ సిద్ధి పొంది మహిమగల రాజ్యం కొరకే, ఆయుత్తపరచబడటం కొరకే సంఘ సహవాసం. దేవుడు రక్షించుకున్నాడు వాస్తవమే, పిలిచాడు వాస్తవమే. అయితే ఇప్పుడు మనం యోగ్యులుగా మార్పు చెందాలి. అందుకొరకు దైవజనుడైన పౌలు ఎల్లప్పుడూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారట. నిజంగా యోగ్యత, అర్హత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేని కొరకైనా సరే అర్హత అనేది చాలా అవసరం. ప్రతి విషయంలో కూడా, ఈవెన్ మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నా కూడా అర్హులా కాదని ముందు క్వాలిఫై అయ్యారా లేదని చూస్తూ ఉంటాం. దేవుడు కూడా మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే వీళ్ళు యోగ్యులా, వీళ్ళు అర్హులా, వీళ్ళు నిజంగానే దేవునికి మెచ్చే ప్రజలుగా ఉన్నారా అని దేవుడు మనల్ని పరీక్షిస్తా గమనిస్తూ ఉంటారట. అందుకొరకు దైవజనుడైన పౌలు ప్రార్థన చేస్తూనే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తానంటే అప్పుడప్పుడు కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు, కానీ సంఘంలో వీళ్ళు యోగ్యులుగా మారాలని దైవజనుడు కోరుకుంటా ఉన్నాడు. కొన్ని ఉదాహరణలు చెప్తూ దేవుని వాక్యాన్ని ప్రారంభిస్తాను. నమ్మితే చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? యోగ్యులని అనడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏదైనా ఒక ఉద్యోగానికి ఎవరైనా అప్లై చేశారనుకోండి. ఇప్పుడు సాధారణంగా చదువుకుని ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఈ చదువు అంతా అయిపోయింది, ఈ ఖాళీ సమయంలో ఏదో ఒక చిన్న జాబ్ చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదైనా ఒక ఉద్యోగం చేయటానికి వాళ్ళు అర్హత, క్వాలిఫై కాదా లేదని వాళ్ళు అడుగుతూ ఉంటారు అన్నమాట.
కనీసం సింపుల్‌గా ఒక చిన్న ఉద్యోగం చేయటానికి వాళ్ళు అడిగే అర్హతలేంటంటే, నీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదా నీకు ఇంగ్లీష్ వచ్చా? సో, కనీసం ఒక డిగ్రీ అయినా నువ్వు చేశావా? ఒక చిన్న ఉద్యోగానికే వాళ్ళు ఎన్ని అర్హతలు అడుగుతా ఉంటారు. సో, ఈ విధంగా ఒక ఉద్యోగానికే ఇంత అర్హత కావాలి. నెక్స్ట్, ఇది వేసవి కాలం కనుక ఎక్కువగా పెళ్ళిళ్ళకి వెళ్తా ఉంటాం. పెళ్ళిళ్ళు చేస్తా ఉన్నాం గూడా. ఈ వివాహ వ్యవస్థను గురించి మాట్లాడుకోవాలంటే, ఏ తండ్రైనా, ఏ తల్లైనా, ఏ కుటుంబమైనా సరే, వాళ్ళింటికొచ్చే కోడలు, లేపోతే వాళ్ళింటికి వచ్చే అల్లుడు, వాళ్ళు నిజంగా యోగ్యులా కాదా? అర్హులా కాదా? ఖచ్చితంగా వాళ్ళు యోగ్యులైతేనే, అర్హులైతేనే వాళ్ళని ఎంపిక చేసుకుంటా ఉంటారు. వాళ్ళు మన స్థితికి తగినోళ్ళా కాదని ముందు వారి యొక్క కుటుంబం బ్యాక్‌గ్రౌండ్ గురించి చూస్తారు. వాళ్ళ సాక్ష్యాన్ని చూస్తారు. ఆ తర్వాత వాళ్ళ స్టేటస్ చూస్తారు. నేను ఈరోజు ఒక పెళ్లి చేయడానికి వెళ్ళాను మనం బ్రాంచ్ చర్చ్‌లో. మీరు కూడా కొంతమంది వచ్చుంటారు. కూడికంతా అయిపోయింది. నేను స్టేజ్ దిగి మరలా శుద్ధీకరణ కూడిక ఉంది. త్వరగా వచ్చేసేయాలి. వాస్తవంగా వాళ్ళు సీబీసీ టైంలో చేయమన్నారు. అన్నయ్య సీబీసీ టైంలో చేయండన్నా అంటే, సెలవులు కదన్నా ఊర్లో వెళ్ళిపోతారు చేయండి అంటే, నేను సీబీసీ అయిన తర్వాత చేస్తానే మళ్ళీ కర్ణాటక వెళ్ళాలని. మే నెలలో పెట్టుకోండి అంటే, లేదయ్యా మళ్ళీ మీరు మే నెలలో వర్షాలు పడిపోతే త్వరగా సెట్ చేసేయండి అని అంటే, సరే ఇంకా తప్పని పరిస్థితిలో మరలా వారం దాకా నేను రానని ఈ 1, 2 తేదీల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. కూడికంతా అయిపోయింది, పెళ్ళంతా అయిపోయింది. వేదిక దిగి నేను ఇంకొచ్చేస్తా ఉన్నాను. వచ్చే సమయానికి ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళలో కొంతమంది మన లైవ్ చూస్తూ ఉంటారంట అప్పుడప్పుడు. సో, సభలు కూడా వచ్చాము అయ్యగారు, పాలు పంపులు పొందాము. ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అయ్యగారు అని అన్నారు. చెప్పండమ్మా అంటే, మొన్న సభలు కూడా వచ్చామయ్యా, 3 రోజులు కూడా వచ్చామన్నారు. సంతోషం అని. సరే చెప్పండి తల్లి అని అంటే, ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా పెళ్ళికొడుకు ఎవరో కాదు, మా మేనల్లుడే. మా అమ్మాయికి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్మోస్ట్ అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. ఈ అమ్మాయి ఏమో దేవుణ్ణి నమ్ముకుంది, బాప్తిసం తీసుకుంది, చక్కగా సంఘంలో పాటలు పాడుతూ ఉంటుంది, పరిచర్య చేస్తూ ఉంటుంది, అన్నిట్లో బాగుంటుంది. కానీ మేనల్లుడేమో అస్సలు దేవుడి దగ్గరికి రాడు. ఇప్పుడు ఈ పెళ్ళి ఎట్లా చేయాలో నాకైతే అర్థం కావట్లేదు, మీరే చెప్పండి అండి. నేను సింపుల్గా చెప్పాను, ఆగిపోండి, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే విశ్వాసికి అవిశ్వాసికి ఎక్కడ జోడు? ఇప్పుడు ఒక కాలికి చెప్పు, ఒక కాలికి బూటేస్తే సెట్ అవ్వదు. బాప్తిసం పొందకుండగా, దేవునిలోకి రాకుండగా, దేవునిలోకి రక్షణ పొందకుండగా, అన్యజనులుగా ఉండి బంధువులని వాళ్ళతో మనం మ్యాచ్ అవ్వటానికి కుదరదు. అసలు పొత్తు కుదరదు. పౌలు గారే చెప్పారు, విశ్వాసికి అవిశ్వాసతో పొత్తెక్కడా అన్నాడు. అంటే ఒక పెళ్ళికి ఒక యోగ్యత చూసుకుంటాం, అన్నీ చూసుకుంటారు. ఈడు జోడు కుదిరిందా, వయస్సు కుదిరిందా, చదువు ఉందా, ఉద్యోగం ఉందా, డబ్బుందా, పేరుందా, పలుకుబడి, సంఘం ఉందా, ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళ ఆత్మీయుల, రక్షింపబడ్డారు, ఈ క్వాలిఫికేషన్ చూడరు. ఆర్సీఎంఓని కూడా కట్టేస్తున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆర్సీఎం పెంతుకోస్తు సంఘ విశ్వాసులు ఆర్సీఎంఓని పెళ్లి చేసుకుంటున్నారు. ఎట్లా అర్హత, యోగ్యత చూడాలి. నేను కోరుకునేది ఏంటంటే, ఒక పెళ్ళికి ఒక యోగ్యత, ఒక ఉద్యోగానికి ఒక యోగ్యత, అలాగే దేవుడి యొక్క పిలుపుకు కూడా నీకు ఒక యోగ్యత కావాలి. యోగ్యత లేకుండగా ఎందులోనూ మనం పాలు పంపులు పొందకూడదు. ప్రత్యేకంగా బల్లారాధనకి వెరీ క్లియర్గా చెప్పాడు, శుద్ధీకరణ, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, అయోగ్యంగా తీసుకోవద్దు అని చెప్పాడు. అందుకొరకే ఈ శుద్ధీకరణ కూడికలో యోగ్యత గురించి మాట్లాడుతున్నాను. యేసు నామములో మనలందరినీ దేవుడు యోగ్యులుగా మార్చునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. అందుకే మహారాజు సొలొమోను ఏమన్నాడంటే, యోగ్యురాలు పెనిమిటికి కిరీటం అని చెప్పాడు. మీకు వచ్చే కోడలైనా, మీ ఇంటి అల్లుడైనా వాళ్ళు యోగ్యులైతే కిరీటంలా ఉంటారు.
రాజుకి కిరీటమే అందం. మకుటము ధరించిన మహారాజు మన ప్రభు. మీ కుటుంబ వ్యవస్థలో ప్రత్యేకంగా యోగ్యుల్ని ఎంచుకోండి. ఇంకా ఇందులో అనుకూలంగా చెప్పాలంటే, ఒక శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇలా అంటాడు, అయ్యా, నా దాసుడు బలహీనంగా ఉన్నాడు, బాధపడుతున్నాడు. నేను 100 మందికి అధిపతి, శతాధిపతి. అయితే నీ ఒక్క మాట సెలవి, నా దాసుడు బాగైపోతాడు. అంత బాగానే ఉంది. ప్రభు ఏమంటాడు తెలుసా? నువ్వు ఒక్క మాట సెలవిమంటావు కదా, నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు శతాధిపతి ఏం ఆన్సర్ ఇచ్చాడు తెలుసా? నువ్వు రావాలనుకోవటం మంచిదే ప్రభువా. మేము కూడా చాలాసార్లు ఎవరైనా కొత్తగా మందిరానికి వస్తే, కొత్త వాళ్ళు ఎవరైనా మందిరానికి వస్తే, అమ్మ ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ ప్లేస్ నుంచి వచ్చారు, 2-3 వారాల నుంచి వస్తున్నారు, కనపడుతున్నారు, మీరు ఎక్కడమ్మా అడ్రస్, ఒకసారి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాం, ఎంతమంది ఉంటారు, మీ ఇంట్లో కుటుంబ పరిస్థితులు ఏంటో, ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు అన్నీ మాట్లాడటానికి అవ్వదు కదా, అసలు మీరు ఎందుకు ఈ సహవాసానికి వస్తున్నారు తెలుసుకోవడానికి, వారి ఇంటికి ప్రార్థన చేయడానికి వస్తామమ్మా అని అంటే వాళ్ళు అంటారు, అయ్యగారు మీరు అనుకున్నట్లుగా మా ఇంట్లో కుర్చీలు లేవు అయ్యగారు, అయ్యగారు మా ఇల్లు అంత బాగోదు, మీ ఇల్లు చూడటానికి రావట్లేదమ్మా, ఆరాధనకు వచ్చినప్పుడు అన్నీ మాట్లాడటానికి అనుకూలత ఉండదు కనుక గృహదర్శనాలకి ఎందుకు చేస్తామంటే, మీరు ఎందుకు దైవ సన్నిధికి వస్తున్నారు, సో మీ నీడ్ ఏంటి, కొత్తగా దేవునిలోకి వచ్చారు కదా, మీ కుటుంబ పరిస్థితులు తెలుసుకుని ప్రార్థన చేయడానికి అమ్మ వచ్చేది. ఇప్పుడు ప్రభు అంటే నేను వస్తానంటే ఆ శతాధిపతి ఏమంటాడు తెలుసా? నేను యోగ్యుని కాదు. ఆ మాట అర్థం చేసుకుంటారా? ఒక 100 మందికి లీడరే, బాసే, కానీ ప్రభు ఆ ఇంట్లోకి రావడానికి యోగ్యత లేదంట ఆయనకి. మరి ఆయన సంగతే అలా ఉంటే మీ సంగతి ఏంటంటారు? మేము పరిశుద్ధులమండి బాబు, అసలు దేవుడి తర్వాత మేమేనండి అన్నట్టుగా చూస్తున్నారు. ఒక 100 మందికి అధిపతి ఆయనకే అర్హత లేదు నాకు అంటుంటే మన సంగతి ఏంటి అసలు ఒకసారి ఆలోచించండి. మనం ఏదో పెద్ద భక్తుల్లా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఒక్కసారి దేవుడు స్కాన్ చేస్తే లోపాలన్నీ కూడా దిద్దుకోవడానికి ఎంత సమయం పడుతుందో మనకి. అందుకే అంత పెద్దోళ్ళే తగ్గించుకుని 100 మందికే మేము అధిపతి అయినా మేము యోగ్యులం కాదనుకుంటే మన సంగతి ఏంటంటారు అసలు? ఈ రాత్రి నీ హృదయం తెరవబడునుగాక, అంతరంగంలో స్థిరమైన మనసు వచ్చునుగాక. మీకు ఇంకా బాగా చెప్తాను. ప్రకటన గ్రంథం చదివితే లోపల వెలుపట రాయబడిన ఒక పుస్తకం ఉంది. ఆ బయట రాశారు, లోపల కూడా రాశారు ఆ పుస్తకాన్ని. ఆ పుస్తకం విప్పటానికి ఎవరైనా యోగ్యులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని, ప్రభు సన్నిధిలో ఎవరైనా ఉన్నారేమో చూస్తున్నాడంటే యోహాను. ఎవరిని చూసినా యోగ్యులు కనబడట్లేదంట. అప్పుడు చెప్పాడు, యోధా గోత్రపు సింహం, దావీదు చిగురు యేసయ్య ఒక్కడే యోగ్యుడని. ఆమెను చెప్పండి ఒకసారి. మరి ఆయన యోగ్యుడైతే ఆయన పిల్లలమైన మనం యోగ్యులం కాదా? యోగ్యులం అవ్వాలి కదా. అందుకే ఈ రాత్రి చెప్తున్నాను, మిమ్మల్ని యోగ్యులుగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తానని దైవజనుడు చెప్తున్నాడు. ఈ రాత్రి ఎవరు యోగ్యులు? ఒక 5 మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. ఎవరు యోగ్యులు? చదువుదాం. మొదటి మాట, రూతు గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు చదవగా విందాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు చదవగా విందాం. కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానివి, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను వెంబడించకుండా ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువయింది. కాబట్టి నా కుమారి, భయపడకు, నువ్వు చెప్పిందంతా నీకు చేస్తాను, నువ్వు యోగ్యురాలవని నా జనులు ఎరుగుతారు. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. బోయాజు రూతుతో మాట్లాడుతున్న మాటలవి. నువ్వు యోగ్యురాలవు. ఎందుకు రూతు యోగ్యురాలయ్యింది? ఎందుకు రూతు యోగ్యురాలుగా మార్చబడింది? ఒకప్పుడు శపించబడిన మోయాబు కుటుంబం సంతతిలో పుట్టి పెరిగిన ఆమె కదా. బోయాజు పొలంలో పరగ కోసం వెళ్ళిన ఈమెకి ఎలాగొచ్చింది ఆ యోగ్యత?
బోయాజు చక్కగా ఆమె గురించి వర్ణిస్తున్నాడు. కుమారి, యెహోవా చేత నువ్వు దీవెన నొందావు. కుమారి, నువ్వు యవనస్తుల్ని ఎవ్వరిని వెంబడించలేదు. ప్రత్యేకంగా ఒక అద్భుతమైన మాట అక్కడ చెప్పాడు. మునుపటి సత్ప్రవర్తన ఒకప్పుడు మంచిదానివే, అయితే పర్టికులర్గా ఇప్పుడు కూడా నీ మంచితనం మరీ ఎక్కువైంది. నమ్మితే ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. మొదటి మాట, సత్ప్రవర్తన గలవారు యోగ్యులు అనండి. ఇంకొకసారి చెప్తారు నాతో కలిసి, సత్ప్రవర్తన గలవారు యోగ్యులు. ఎవరయ్యా యోగ్యులు అనంటే ప్రభు చెప్పేది ఏంటంటే సత్ప్రవర్తన. ఆల్రెడీ రూతుకి మంచి ప్రవర్తన కలిగిన కుమార్తె, సందేహం ఏమీ లేదు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ ప్రవర్తన మరీ ఎక్కువైంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు మీకు ఆ యోగ్యత ఉందో లేదో మీ అంతరంగం మీరే శుద్ధీకరించుకోవాలి, మీరే పరీక్షించుకోవాలి. రూతు దేవుని సముఖంలో బోయాజు పొలంలోకి వచ్చినప్పుడు బోయాజు చెప్తున్నాడు, మునుపు నీవు పాపిష్టి మనిషివి, సౌలైతే మునుపు దోషకుడు, హింసకుడు, హానికరుడు. కానీ రూత కళ కాదు, మునుపు మంచి ప్రవర్తనే ఉంది, మరి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ ప్రవర్తన మరీ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే మాట ఏమిటంటే, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన ఎక్కువ అవుతుందా, మునుపున్నంత కంటే ఆ ప్రవర్తన డౌన్ అయిపోతుందా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఒక ప్రవర్తనే కాదు, దేవుళ్ళలోకి ప్రారంభంలో ఫస్ట్ దేవుళ్ళు నువ్వు అడుగు పెట్టినప్పుడు గజ 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 వణుకుతూ, బాప్తిసం పొందిన కొత్తలో అమ్మో అసలు ఉపవాస ప్రార్థన అంటే ఎంత ఆసక్తిగా వచ్చేవారో. ప్రారంభ స్థితి అది, దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో. మరి ఇప్పుడు సీనియారిటీ వచ్చేసింది కదా, ఆ భక్తిలో కొంచెం సిన్సియర్టీ అలా తగ్గిపోతూ ఉంది. ఆలోచించండి మీరు, ఇది శుద్ధీకరణ కూడిక. లైవ్లో ఉన్న వాళ్ళతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు, ఇక్కడ కూర్చున్న వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు ప్రభు. ఒకప్పుడు దేవుని సన్నిధి నువ్వు ఎంత ఆసక్తిగా వచ్చేవాడివి, వచ్చేదానివి, ఇప్పుడు ఎంత ఆసక్తిగా వస్తుంది. నీ ప్రవర్తనలో ఎక్కువైందా, డౌన్ అవుతున్నావా? ఆలోచించండి. డౌనే. పాటలన్నీ అయిపోయిన తర్వాత రావటం, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత రావటం, ఆరాధన మధ్యలో జాయిన్ అయిపోవటం, ఇట్లాగా మన ప్రవర్తనలు ఎక్కువ అవ్వాల్సిన వాళ్ళం డౌన్ అయిపోతుంటే ఎంత విచారంగా ఉంది. నా కోసమే చెప్తున్నాడని అనుకోవద్దు, దిద్దుకుంటే మరీ మంచిది. ప్రభు చెప్పేది ఏంటంటే నీ ప్రవర్తన మంచిదే, దేవుళ్ళలోకి వచ్చినప్పుడు చాలా మంచిగా ఉన్నావు. అయితే ఒకప్పుడు ఉన్న మంచితనం కంటే ఇప్పుడున్న మంచితనం డౌన్ అయిపోతుంది. విశ్వాసంలో ఒకప్పుడు ఎంతో విశ్వాసం ఉండేది దేవుడి మీద, నీకు డౌన్ అయిపోతుంది. ఒకప్పుడు పరిశుద్ధత కోసం ప్రాకులాడిన వ్యక్తివి, ఇప్పుడు డౌన్ అయిపోతున్నావు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు గ్రహించునుగాక. యేసు నామములో హృదయములో పరివర్తన, పశ్చాత్తాపం కలుగునుగాక. సో మీ హృదయం నొచ్చుకున్నా పర్వాలేదు, మీరు దిద్దబడితే చాలా, అదే నాకు కావాల్సింది. జెండు బాము రాసినంతసేపు ఆ లోపల గాయం తగ్గదండి. డ్రెస్సింగ్ చేసినప్పుడు కొంచెం మంట వచ్చినా గాయం తగ్గుతుంది. మీ హృదయం నొచ్చుకున్నా మీరు దిద్దబడితే నాకు సంతోషం. దేవుడు కోరుకునేది ఏమిటంటే నువ్వు మంచోడివే కాదంటలేదు, నువ్వు మంచిదానివే, చాలా మంచి ఆమె కాదంటలేదు, కానీ నీ భక్తి మునుపులాగా ఉందా, మరీ ఎక్కువ అయిందా, డౌన్ అయిపోతుందా? ఒక్కసారి మీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. యేసు నామములో మీ అంతరంగంలో పరిశుద్ధత దేవుడు దయచేయునుగాక. చిన్న ఉదాహరణ చెప్తాను, దీనికి ఈజీగా అర్థం అవడం వరకు చిన్న ఉదాహరణ చెప్తా. మీలో చాలామందికి క్రికెట్ చూసే అలవాటు ఉంటుంది ఒకప్పుడు, ఇప్పుడు కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలు కొంతమంది చూస్తారు. చూడండి, మంచి నేర్చుకోవడానికి నేను ఈ మాట చెప్తున్నాను. అదేంటంటే ఫస్ట్లో ఆ క్రికెట్ ఆడే టీంలో ఫస్ట్లో వాడు అద్భుతంగా 6 బాల్లో 6 సిక్స్లు కొట్టుంటాడు, లేకపోతే 6 బాల్లో 6 4 రన్స్ కొట్టుంటాడు.
వాళ్ళ టీం మెంబర్లు చూసి ఏం చేస్తారంటే, అబ్బో ఇలాంటి ఆటగాడు మన టీంకే సూపర్ స్పెషల్, అసలు ఇలాంటి వాడు గేమ్లో ఉంటే సూపర్గా ఉంటుంది అనుకుని సెలెక్ట్ చేసి వాడిని కెప్టెన్ కింద చేస్తారు. స్తోత్రం హల్లెలూయా చెప్పండి అమ్మా. ఎందుకని? 6 బాల్లో 6 రన్స్ కొట్టాడు. 6 బాల్లో 6 36 రన్స్ కొట్టాడు. అద్భుతంగా ఆ టీం ఓడిపోతున్నప్పుడు నిలబెట్టాడు, గెలిపించాడు. వాడిని తీసుకెళ్ళి కెప్టెన్ స్థానంలో కూర్చోబెట్టారు. కెప్టెన్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో డెక్అవుట్ అయిపోతాడు. జరుగుతున్న వాస్తవాల కాదా ఇది? నేనేమైనా కొత్త విషయం చెప్తున్నానా? బహుశా నేను అడుగుతున్నాయా మాస్టర్ గారు? ఆలోచించండి. ఏరాబాబు అంటే సూపర్ అని తీసుకెళ్ళి వాడిని కూర్చోబెట్టారు. అయిన తర్వాత తీసుకొచ్చాడు, డెక్అవుట్ అయిపోయాడు. ప్రస్తుతం నీ విశ్వాస జీవితం కూడా అలాగే ఉంది. ఒకప్పుడు ఫైర్, ఇప్పుడు నేను మాట్లాడకూడదు. మీ అంతరాత్మను అడగండి, ఇప్పుడు ఫైరా కాదో ఒకసారి. మీ ఆత్మలో ఆలోచించండి, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో. సో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే యోగ్యత, అర్హత కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అర్హత లేకపోయినా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఇంకా క్షేమంగా ఉన్నాం మనం. మరొక్కసారి అవకాశం ఇస్తున్నాడు. రూతు ఒక అన్యురాలి యొక్క ప్రవర్తనే అంత అద్భుతంగా ఉంటే, పొలంలోకి వచ్చిన తర్వాత మరీ ఎక్కువైతే, నువ్వు ఆత్మీయుడు కదా, నీ ప్రవర్తనలో ఎంత ఆత్మీయత కావాలి. అమ్మో ఇది దేవుని సన్నిధి, అమ్మో ఈరోజు శుద్ధీకరణ కొడుకు, అమ్మో ఇది ఉపవాస ప్రార్థన, అమ్మో ప్రభు బల్ల, ఈ భావన గుండెల్లో ఏర్పడితే దైవ సన్నిధి పట్ల మీకు మక్కువ తగ్గదు. యేసు నామములో కృప విస్తరించునుగాక. ఫర్ ఎగ్జాంపుల్ సమూయేలు, చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఎదిగాడు సమూయేలు. తల్లి తీసుకెళ్ళి దేవాలయంలో సమర్పించింది, అద్భుతమైన స్థానంలోకి వచ్చాడు. 4 ఉద్యోగాలు చేసే స్థాయి వచ్చింది సమూయేలుకి. అంతా బాగుంది. సమూయేలు యొక్క పిల్లల గురించి మనం చూస్తే వాక్యం ఇలా రాయబడి ఉంది. సమూయేలు ప్రవర్తనని వాళ్ళు అనుసరించలేదంట. సమూయేలు నడిచినట్లుగా వాళ్ళు నడవలేదంట. ఎందుకు వాళ్ళు అలాగ ప్రవర్తించారు అనంటే, వారిని గురించి రాయబడిన మాట ఏమిటంటే, వాళ్ళు ఆ మాటలు తిప్పేశారంట. మీరు చదువుతారు లేఖనాల్లో. సమూయేలు మొదటి పుస్తకం 8వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి పుస్తకం 8వ అధ్యాయం 3వ వాక్య భాగం. న్యాయాధిపతులు ఉండిరి, అతనికి కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక లంచగొండులు పుచ్చుకుని న్యాయం త్రిప్పివేశారు. ఎవరేళ్ళు? సమూయేలు పిల్లలే. వాస్తవంగా సమూయేలు ప్రవక్తే, కానీ వాళ్ళ పిల్లలు ఆయన అనుసరించినట్లుగా ఆ ప్రవర్తన అనుసరించి నడవలేదట. ఈరోజు ఒక సేవకుడిగా నేను కోరుకునేది ఒకటే, మీరు చక్కగా మీ ప్రవర్తన దిద్దుకోగలిగితే దేవుడు కూడా మిమ్మల్ని చూసి సంతోషించడానికి ప్రభు ఒక్కటే మన ఫస్ట్ చూసేది ఏంటంటే మన ప్రవర్తన దిద్దుకున్నామా లేదా. లోపాలు ఉండవు అని నేను చెప్పను, కానీ ఉన్న లోపాలని ఎవరు దిద్దుకుంటారో వారినే దేవుడు యోగ్యులుగా మారుస్తాడు, వారినే ప్రభు అర్హులుగా మారుస్తాడు. వీళ్ళు ఆ ప్రవర్తనని అనుసరించలేదు. మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. 2 చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? బైబిల్ గ్రంథంలోని రాయబడిన మాటే అది. దేవుడు ఇలా అంటున్నాడు ఆ ప్రజల గురించి, మీరు విత్తనాలు విత్తుతున్నారు. మరి విత్తనం విత్తిన తర్వాత పంట చేతికి రావాలి కదండి. ఎందుకోసం విత్తనం విత్తుతాం? మీ పెరట్లో ఏదో ఒక విత్తనం నాటారంటే దాని ఫలం గురించే కదా మీరు నాటారు. వాళ్ళు విత్తనాలు విత్తారట, బట్ సరైన పంట చేతికి రాలేదట. బాధపడిపోతూ ఉన్నారు, అయ్యో విత్తనాలు విత్తాము, పంట చేతికి రావట్లేదేంటి. నెక్స్ట్ అక్కడ రాయబడిన మాటలే చెప్తాను. భోజనం చేస్తున్నారంట వాళ్ళు, పగలు సాయంకాలం ఇట్లాగా భోజనం చేస్తారట. రోజు చేస్తున్నారట భోజనం. ఎంత తిన్నవండి, ఆకలి తీరట్లేదంట. చూడండి,
విత్తనం విత్తారు, పంట రావట్లేదు సరిగ్గా. నెక్స్ట్, భోజనం చేస్తున్నారు, ఆకలి తీరట్లేదు. మూడవది, వాళ్ళంట నీళ్లు తాగుతున్నారంట. పోనీ వేసవికాలం అంటే అరగంటకి దాహం వేస్తుంది అనుకోండి. వాళ్ళు నీళ్లు తాగుతున్నారా, దాహం తీరట్లేదంట. నాలుగవది, బట్టలు కప్పుకుంటున్నారంట శరీరం మీద, చలి ఆగట్లేదంట. ఐదవది, ఎంతో కష్టపడి రాత్రింబగళ్ళు డ్యూటీలు, ఓటీలు, ఓవర్ డ్యూటీలు ఎన్నో చేసి రెక్కల ముక్కలు చేసుకుని సంపాదిస్తున్నారంట డబ్బు. కానీ ఒక్క రూపాయి కూడా ఉండట్లేదంట. 5 విషయాలు చెప్పాను మీకు. ఒకసారి చెప్పండి గుర్తుపెట్టుకుంటే. విత్తనం వేస్తున్నారు, పంట రావట్లేదు. భోజనం చేస్తున్నారు, ఆకలి తీరట్లేదు. నీళ్లు తాగుతున్నారు, దాహం తీరట్లేదు. వస్త్రాలు కప్పుకున్నారు, చలి ఆగట్లేదు. చివరికి సంపాదించిన సంపాదన ఏమైనా ఉంటుందా అంటే ఒక్క రూపాయి కూడా ఉండట్లేదంట వాళ్ళకి. ఎందుకు అలా అయిపోయింది అని దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తే ఒక్క మాట చెప్తున్నాడు వాళ్ళతో. చూడండి, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5-6 వాక్యాలు చూడండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5-6 వాక్యాలు చూడండి ఒకసారి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, సుమంత్ ఒకసారి మైక్. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తుంది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మీరు విస్తారముగా విత్తినను, ఎంత విత్తనాలు తీసుకెళ్ళి విత్తండి, మీరు కొంచెమే పండెను, కొద్దే పంట వస్తుంది. మీరు భోజనం చేస్తున్నారు, ఆకలి తీరట్లేదు. నీళ్లు తాగుతున్నారు, దాహం తీరట్లేదు. బట్ట కట్టుకుంటున్నారు, చలి ఆగట్లేదు. జీతం సంపాదిస్తున్నారు, చిల్లు సంచిలో వేసినట్లుగా ఉన్నది, మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఎందుకు అలా జరిగింది ఆ ప్రజలకంటే వాళ్ళ ప్రవర్తన దిద్దుకోలేదట. ఈ రాత్రి ఈ 5 మాటలు మనకు అప్లై చేసుకుందాం. ఈ 5 మాటల్లో ఏదో ఒక మాటలో మీరు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జామ్లో కాదు, ఈ 5 మాటలు ఏదో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభా? సంపాదించట్లేదా? అన్ని విధాలుగా సంపాదిస్తున్నారు, కానీ ఒక్క రూపాయి కూడా ఉండట్లేదు. ఏంటి? ప్రవర్తనలో ఎక్కడో అని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే ఆ ప్రవర్తన ఏదో దేవుని ఎదుట దిద్దుకోండి. ఈ రాత్రి ఆకాశమందు చూస్తున్న దేవుడు యేసు నామములో కృప మీ మీదకి దిగివచ్చునుగాక. ఇంకొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. సింపుల్గా చెప్తా. ఈ మధ్యకాలంలో ఒక తల్లిని ఓ పెద్ద పాస్టర్ గారు అడిగారట, ఏమా పోయిన ఆదివారం చర్చికి రాలేదు. సింపుల్గా ఆమె ఆన్సర్ ఇచ్చిందట. ఏమ్మా ఆరాధనకి ఎందుకు రాలేదు? చాలామంది కొన్ని కారణాలు చెప్తారు కదా. ఆ తల్లి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, కుళాయి రాలేదు అయ్యగారు అన్నదంట. సింపుల్గా. సో అండి, కుళాయి రాపోవటం వల్ల ఆరాధన ఎగ్గొడింది తల్లి. ఆవిడ ఎంత ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చిందో చూడండి. సో నేనంటాను, ఎన్నో కారణాలు ఉంటాయి, కానీ దిద్దుకుంటేనే, సరి చేసుకుంటేనే దేవుని ఎదుట యోగ్యులం అవుతాం. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. రెండో మాటలకు వెళ్ళిపోదాం. సెకండ్ వన్. 1, ఎవరు యోగ్యులు? ప్రవర్తన, సత్ప్రవర్తన గలవారు. 2, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వాక్యం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వాక్య భాగం. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు తప్ప తనకు తాను సూపర్. ఇంకేముంటాయి చెప్పండి? అసలు అదరగొట్టేశాం, బల్ల గుద్దేశం, ఎక్సలెంట్ అనుకునేవాళ్ళు కాదంట యోగ్యులు. ఎవరయ్యా యోగ్యులంటే, రెండవదిగా ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు. నాతో కలిసి చెప్పండి, ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడని. ఆమేనండి ఒకసారి. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయన మెచ్చుకోవాలంటండి మనల్ని. సో మీరు ఒక పాట పాడినా, ఓ ప్రార్థనే చేసినా, ఒకవేళ ఉపవాసమే ఉన్నా, సందాయే వేసినా,
దేవుని పరిచర్య చేసినా, మీరు ఏది చేసినా ప్రభు మెచ్చుకోవాలంటండి. సో సిబిసి జరిగింది చాలా అద్భుతంగా 3 రోజులు. చాలామంది కష్టపడ్డారు. వారందరిని బట్టి నేను ఎంతో మెచ్చుకున్నాను. ఒక అన్నగా నేను వారిని అభినందించాను. ఒక తండ్రిగా వారిని గౌరవించాను. వాళ్ళని ఎంకరేజ్ చేశాను. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో బాధ్యతలున్నాయి. అన్నీ పక్కన పెట్టి దేవుని పని చేశారు వీళ్ళని నేను మెచ్చుకున్నాను. పిల్లలు కూడా చక్కగా కంఠస్థ వాక్యాలు చెప్పారు. మెచ్చుకున్నాను. సో తండ్రి, పరలోకపు తండ్రి కూడా మనల్ని మెచ్చుకోవాలట. అప్పుడే మనం యోగ్యులుగా మారుతామట. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో, భక్తి జీవితంలో పర్టికులర్గా మనకి మనమే మెచ్చేసుకుంటాం. పర్లేదులే, వారంలో ఒకరోజు మందిరానికి వెళ్తున్నాం కదా, ఆదివారం పర్లేదులే వెళ్తున్నాం కదా, అందరిలా కాదు వెళ్తున్నా కదా, దేవుడికి స్తోత్రం. అంతే, మనకి మనం మెచ్చేసుకుంటాం. మరలా ఎప్పుడు, మళ్ళీ వారం తర్వాత పర్లేదులే మనం ఉపవాస ప్రార్థన కూడా వెళ్తున్నాం, పర్లేదులే పర్లేదు మనం అలంకరణ కూడా సమర్పించుకున్నాం, పర్లేదులే పర్లేదులే మనం స్తోత్ర ప్రార్థన కూడా చేస్తున్నాం, దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం, పర్లేదులే మనకి రోజుకి 3 పూటలు చక్కగా ప్రార్థనలో గడుపుతున్నాం దావీదులాగా. ఇలాగా కొన్ని విషయాల్లో మనకి మనమే మెచ్చేసుకుంటా ఒకవేళ దేవుడు మెచ్చుకునేటట్లుగా ఉండలేదేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం నాతో సహా. వాక్యం మీకే కాదు, వింటున్న నాకు, చెప్తున్న నాకు, వింటున్న మీకు, ఏ విషయంలో కూడా ఎవరో మెచ్చుకుంటారని కాదు ప్రభా, నువ్వు మెచ్చుకుంటేనే మేము యోగ్యులం అవుతాం. ఒక్కరు కూడా ఆమెను చెప్పలేదు అంటే మీకు మీరే సాటిస్ఫాక్షన్ అయిపోతారా? గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మెచ్చుకునేటట్లుగా దైవ కృప మీకు ఇచ్చునుగాక. ఈ మధ్యకాలంలో ఒక పాట విన్నాను, నీకు మెచ్చేలాగా, నీకు నచ్చేలాగా. ఇలాంటివి రావు మనకి. ఎవరికి మెచ్చాలంట, మనం ఎవరికి నచ్చాలంట? ఆయనకి నేను జీవిస్తాను ప్రభా అని ఆ భక్తుడు పాట రాసుకున్నాడు. నువ్వు మెచ్చుకుంటే చాలు ప్రభా, నీ దృష్టిలో నేను మంచిగా ఉంటే చాలు అనుకుంటున్నాడు భక్తుడు. సో ఇందులో 2-3 భక్తులు మీకు పరిచయం చేస్తాను. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? పౌలు గారి జీవితాన్ని మీ ముందు ఉదాహరణలు తీసుకొస్తా. పౌలు గారిలో ఎన్నో మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఏమేమంటాడు తెలుసైనా? జీవించువాణ్ణి నేను కాదు, క్రీస్తే కనబడుతున్నాడు, క్రీస్తుని పోలి నన్ను పోలి నడుచుకోండి అంటాడు ఆయన. అంత చక్కని క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. సిలువనందు తప్ప ఇంకా ఎక్కడ నేను అతిశయించను అంటాడు. అసలు లోకాన్ని నేను విడిచిపెట్టాను, గురి వద్దకే పరిగెడుతున్న, బహుమానం మీద నా దృష్టి. ఇన్ని అద్భుతమైన మాటలు చెప్పిన పౌలు గారు ఎక్కడ కూడా ఆయన తనకు నచ్చినట్లుగా జీవించలేదు, కానీ దేవుడు మెచ్చినట్లుగా జీవించుకుంటా వచ్చాడు. అందుకే క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు అన్నాడు ఆయన. ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు మెచ్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఆయన చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ఆయన మెచ్చుకునేవాడే యోగ్యులు అవుతారట. సో ఇందులో కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందులో ఇంచుమించు ఒక 3 వ్యక్తుల్ని మీకు ఉదాహరణలుగా మీకు కళ్ళ ముందు పెడతాను. దేవుడు మెచ్చుకున్న కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. ఫినెహాసు ఎవరు? అదే కృష్ణా జిల్లా నుంచి మన మధ్యకు వచ్చారు కదా, ఎవరు ఆయన పేరు? ఆయన 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 బైబిల్లో ఉన్న ఆయన సేమ్ ఇంకించుమించు అనుకోండి. ఆయనకి ఎంత ఆసక్తి ఉందో ఫినెహాస్ గారికి కూడా అంతే ఆసక్తి. 60 ఏళ్ళు పైన ఆయనకి. ఇప్పుడు రోజు తిరుగుతున్నాడు దేవుని పని కోసం ఆయన. బైబిల్లో ఒక ఫినెహాస్ ఉన్నాడు. సో ఈ ఫినెహాస్ని దేవుడు మెచ్చుకున్నాడు. అసలు సూపర్. ఏమన్నాడు తెలుసా? వాస్తవంగా మోషే కాలంలో ఎవరైనా పాపం వైపుకి వెళ్ళిపోతే వాడిని సూర్యునికి ఎదురుగా తీసుకొచ్చి ఉరి తీసేయమని దేవుడే చెప్పేశాడు మోసేతో. ఇక జీవో పాస్ అయిపోయిన తర్వాత ఇక మోషే రెడీగా ఉండి ఆ ప్రయత్నంలో ఉండాలి. ఈ అడవుల్లో ఒకడు అసలు ఇంత స్ట్రిక్ట్గా ఉన్నా సరే, ఎంత స్ట్రిక్ట్గా, అమ్మో ఎవరైనా పాపం చేసి తీసుకెళ్ళి సూర్యుడికి ఎదురుగా ఉరి తీసేస్తారట, అమ్మో దూరంగా ఉండాలి, అమ్మో పాపం జోలికి వెళ్ళకూడదని దైవ భయంతో బ్రతకాల్సిన వాళ్ళు ఒకడంట అందరూ చూస్తూ ఉండుంటగా మోయాబీలో ఒక స్త్రీని తీసుకొచ్చి ఆమెతో పాపం చేయటానికి ప్రయత్నించాడట. ఈ సిచ్యువేషన్ను
ఎందరో ఉన్నారు, అందులో ఎవరు నాకెందుకులే అనుకున్నారు. అయితే ఫినెహాసు ఇలా అంటాడు. దేవుడే ఫినెహాసుని గురించి ఇలా అంటాడు, నేను వారవలేంది ఈ ఫినెహాసు కూడా వారవలేదు. ఏది వారవలేదు ప్రభా, పాపం అంటే నాకు అసహ్యం, ఫినెహాసు కూడా అసహ్యం. కాబట్టి ఇతడు నా విషయమే ఆసక్తి కలిగిన వాడు అని దేవుడు అతని గురించి మెచ్చుకుంటున్నాడు. చూద్దాం, సంఖ్యాకాండంలోకి రండి, 25వ అధ్యాయంలోకి రండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10 నుంచి కొన్ని వచనాలు చదువుతారు, విందాం. మోషేకి అప్పుడు ఇలాగ యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాడు, యాజకుడైన అహరోను యాజకుడైన అహరోను మునుమనవుడు ఎలియాజరు కుమారుడైన ఎలియాజరు ఫినెహాసు కుమారుడైన ఫినెహాస్ వారి మధ్యన నేను వారవలేని నేను వారవలేనిది తాను తాను వారవలేకపోయేను. ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించెను గనుక సందర్భాన్ని బట్టి మనం చూస్తే లాస్ట్లో 13వ వచనంలో అతడు తన దేవుని విషయమైన ఆసక్తి గలవాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నిజంగా ఇతన్ని దేవుడు మెచ్చుకున్నాడండి. ఈ రాత్రి దేవుడు ఎవరెవరిని మెచ్చుకుంటాడంటే, దేవుని పట్ల ఆసక్తిగా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మెచ్చుకుంటాడండి. ఫినెహాసులో అది చూస్తున్నాం మనం. దేవుడంటే ఇంకా అసలు మామూలు కాదు, అసలు చాలా ఇంట్రెస్ట్ మాట. ఓ మాటలో చెప్పాలంటే దేవుడంటే పిచ్చి మాట. లోకంలో చాలామంది పిచ్చోళ్ళు ఉంటారు, సినిమా పిచ్చోళ్ళు ఉంటారు, వ్యర్థంగా టైం వేస్ట్ చేసే పిచ్చోళ్ళు ఉంటారు. లోకంలో రకరకాల పిచ్చి ఉంటుంది. కానీ ఫినెహాస్కి దేవుడంటే ఇక ప్రాణం. సో ఇలాంటి వాళ్ళు నాకు కావాలని వారిని చూసంటాడు, నేను వారవలేని దాన్ని ఇతడు కూడా వారవలేడు. ఇతడు దేవుని విషయమే ఆసక్తి కలిగిన వాడిని ఒక చక్కని స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చాలామందికి అవార్డులు వస్తాయి కదా, ఆ అవార్డులకి కొన్ని పేర్లు ఉంటాయి. చెప్తారు మాస్టర్ గారు అవార్డుల పేరు? మాకు ఇంకా రాలేదండి బాబు. ఆస్కర్ అవార్డు, తర్వాత ఇక అక్కడితో ఆపేస్తారా? పద్మభూషణ్ అవార్డు, బోల్డ్ అన్ని అవార్డులు ఉంటాయి కదా. ఇతడికి దేవుడు ఇచ్చిన అవార్డు ఏంటంటే ఆసక్తి కలిగిన వాడు. మరి నీకే ఏ అవార్డు ఇస్తాడు దేవుడు? ఇతడండి నిర్లక్ష్యం కలిగిన వాడండి. ఇతడండి నీరసం అంటాడండి. దేవుడి దగ్గర రావాలంటే నీరసం అంటాడండి. అట్లా కాదండి, ఎప్పుడు ఆసక్తి. కొంతమందిని మేము చూస్తూ ఉంటామండి. హైదరాబాద్ నుంచి ఒక తల్లి వచ్చింది. ఏది వాళ్ళ చుట్టాల ఇంటికి వచ్చింది, వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చింది. వచ్చిన వెంటనే తడివేసుకుంటుందంట. సాధారణంగా చుట్టాల ఇంటికి వచ్చినట్టుగా ఏం తడుకుంటారు చెప్పండి? మేము వెళ్ళమండి చుట్టాల ఇంటికి, ఏమీ తడుకోమండి. మంచం ఉందా, ఫ్యాన్ ఉందా, సరైన ఇల్లు ఇచ్చారా, రూమ్ ఇచ్చారా, సరైన వంట చేశారు, ఇట్లా చూసుకుంటారు జనాలు. ఆ తల్లి రావటం హైదరాబాద్ నుంచి రావటమే, చర్చ్ ఎక్కడుంది, మన సహవాసం లాంటి చర్చ్ ఎక్కడుంది, మనలాంటి సేవకులు లాంటి వాళ్ళు ఎక్కడున్నారు వెతికేసుకుంటారంటే, ఆ పక్క ఆవిడ చెప్పిందంటే ఇక్కడే ఉందమ్మ దగ్గరలోనే అని తీసుకొచ్చేసిందట. తీసుకొచ్చిన వెంటనే ఆమె ఆదివారం వచ్చింది, చూసుకుంది, నచ్చింది. సోమవారం కూడా పొద్దున్న వచ్చేసింది. నిజం, వాస్తవం చెప్తాను, కావాలంటే ఈ తల్లోళ్ళు ఉన్నారు అడగండి. మంగళవారం కూడా వచ్చేసింది. ప్రతిరోజు వచ్చి ఒక గంట ప్రార్థన చేసి వెళ్తుంది. ఇంకో మాట ఏంటి చెప్పనా, ఓ రోజు అయ్యగారు మందిరంలోనే ఉండిపోతానన్నది. అంతకన్నా భాగ్యం ఏంటో ఉండిపోమని. మా బ్రదర్స్ పాపం పరిచర్యకి వెళ్ళి వస్తాం కదండి, రాత్రులు అన్ని మీటింగ్లకి వెళ్ళి వస్తాం. ఒక్కొక్కసారి 1 గంట అవుతుంది, 2 అవుతుంది పడుకున్నప్పటికి. పాపం వాళ్ళు ఎక్కడో మీటింగ్ వెళ్ళి వచ్చి పడుకున్నారు, బాగా ఆలస్యం అయిపోయింది. ఈ తల్లి తెల్లవారు 4 గంటలు లేపి స్తోత్రం, జనరేటర్ సౌండ్ వస్తుంది, అసలు స్తోత్రం చెప్తూ ఉంటుంటే అంత అరుస్తుంది అసలు. అయినా మనవాళ్ళు పాపం ఇంకా బాగా అలసిపోయినప్పుడు, స్ట్రైన్ అయిపోయినప్పుడు ఇంక మన పక్కన ఎంత గోల్ చేసినా ఏమంటే పడుకొని ఉన్నారు. ఆ తల్లి పక్కన పడుకున్న వాళ్ళని బెదరా లేగో అని లేపి వాళ్ళని కూడా స్తోత్రపాదం చేయించింది. నేను అనుకున్నాను, ఇలాంటి తల్లు ఒక్క తల్లు ఉంటే చాలు రా బాబు అనుకున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పడం నిజమేనండి. ఆసక్తి ప్రస్తుతం అందరిలో తగ్గిపోతుంది. సో వెళ్ళాలా, చెయ్యాలా, అంత అవసరమా? ఈ భావన లైవ్ వచ్చేస్తుంది కదా, అయ్యా దూరం వాళ్ళకి పోని లైవ్ అనుకోండి, దగ్గర వాళ్ళు కూడా లైవ్ వచ్చేస్తుందని ఇంట్లో కూర్చుంటే ఎట్లాగండి?
ఈ రాత్రి దేవుడు మెచ్చుకునే వాళ్ళు ఎవరంటే, దేవుని పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళని ఎప్పుడు ఫినేహాస్ లాంటి వాళ్ళు మెచ్చుకుంటాడు. మీకు అలాంటి ఆసక్తి దేవుడిచ్చునుగాక. బి, కనాను స్త్రీ. దేవుడు ఏం మెచ్చుకున్నాడు తెలుసా? అమ్మా నీ విశ్వాసం ఈ గొప్పది. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడండి ఆయన. నీ విశ్వాసం గొప్పది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీ విశ్వాసాన్ని చూసి ఎప్పుడైనా దేవుడు మెచ్చుకున్నాడా? సార్లే ప్రభు మీద నాకు అంత విశ్వాసం ఉంటే కదా అనుకుంటున్నారు మనసులో. నీ విశ్వాసాన్ని చూసి సూపర్, అసలు ఇలాంటి వాళ్ళ కోసం నేను చూస్తున్నానని దేవుడు అనాలి. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం అనుకుంటా. 28, 15, 20. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం చాలా చాలా గొప్పది, నీవు కోరినట్లే జరుగుతుంది. ఇప్పుడు ఎవరు మెచ్చుకుంటున్నారు? ప్రభువే కదా. ఎవరిని? కానాను స్త్రీ. వాస్తవంగా దేవుడు ఇలా అంటాడు, నేను ఇశ్రాయిల్లో నశించిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చాను, నీ కోసం రాలేదమ్మంటే వెళ్ళిపోవాలి ఆవిడ. మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, ఇదేనా సచ్చి బోళ్ళు ఉన్నాయి, దేవుడికి స్తోత్రం. ఇంకా కొంతమంది నన్ను బోళ్ళు మంది రమ్మన్నారు కానీ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మంచివాళ్ళండి బాబు, దేవుడికి స్తోత్రం చెప్పండి. వాక్యం మొన్న ఒక ఆయన, పాస్టర్ గారు అండి ఏ చర్చికి వెళ్తారని, ఎక్కడో కూటమి వెళ్ళానండి. మొన్న ఎక్కడో బ్రాంచ్ ఎక్కడో మీటింగ్కి వెళ్ళాను. వాళ్ళు లోపలికి పిలిచి ప్రార్థన చేయండి అన్నారు. సరే ప్రార్థన చేస్తా. ఏ చర్చికి వెళ్తారండి అని మిమ్మల్ని అడిగాను. నేను ఏ చర్చికి వెళ్ళండి, నేను నన్నే పిలుస్తూ ఉంటారండి, వెళ్ళి వాక్యం చెప్పు చేతను అన్నాడు. ఏ చర్చికి వెళ్ళట. నేను అన్నాను, అలా కాదయ్యా, సహవాసం అంటూ ఉండాలి, నీకోసం ప్రార్థించేవాళ్ళు ఉండాలి, నేను నడిపించేవాళ్ళు ఉండాలి, దైవికంగా నడిపించబడితేనే కదా నువ్వు ఎదుగటానికి అవకాశం ఉంటుంది. లేదండి అంటాడు. సో ఈ తల్లి నేను రాలేదు అన్నప్పటికీ ఆవిడేవో డిసప్పాయింట్ అయిపోయి, ఎంత ఆసక్తితో కూతురు బాగోపోతే నేను వస్తే ఇంత మాట అంటాడు యేసుబాబు. మీరేంటి మంచివాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. మీరు ఏదో కష్టంతో వచ్చారండి, ఏదో ఆశతో వచ్చారు. జాన్ వెస్లీని ఏమీ పట్టించుకోవట్లేదు, మీకు అసలు మీకు వందనాలు కూడా చెప్పట్లేదు. నా ముఖం చూడండి ఒకసారి చూడండి అమ్మా. అసలు మిమ్మల్ని మీకు వందనాలు చెప్పట్లేదు, మీ వైపు చూడట్లేదు. అమ్మా మరియమ్మ గారు వందనాలమ్మా. అసలు ఏమి పట్టించుకోవట్లేదు. అప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుందో చెప్పండి. ఏంటి మనిషి ఇట్ట తయారయ్యాడు, మరి శాదత్వం ఎక్కువైపోతుంది, ఏదో అనుకుంటారు మీరు. ఆమె కూడా అలా అనుకోని వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ ఆమె విశ్వాసంలో ఎంత గొప్పదంటే, నిజమే ప్రభా, నువ్వు ఇశ్రాయిల్లో నశించిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చిన వాస్తవమే. నేనైతే కనానీయులు ఎవరంటే శపించబడిన వాళ్ళు, నా కోసం రాలేదు. కానీ ఈ రొట్టె ముక్క పిల్లలు కుక్క పిల్లలకని తెచ్చింది, ఇది పిల్లలకని తెచ్చింది, కుక్క పిల్లలకి ఎవరు వేరు. కానీ ఆ మొక్క విరిచేటప్పుడు కొన్ని మొక్కలు బల్ల దగ్గర పడతాయి కదా, ఆ బల్ల దగ్గరికి కుక్క పిల్ల వచ్చి పట్టుకెళ్తుంది. ఎంత విశ్వాసం అండి. నేను అంటానండి, అన్నీ జరిగినప్పుడు కాదండి విశ్వాసం, జరగలేనప్పుడు కూడా దేవుడి మీద ఫెయిత్ ఉండాలి మనకి. ఇది చేస్తాడు, ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది లేదని మనకు తెలుసు. చేయాలి, లేకపోతే ఇట్లా కాదు, నువ్వు చేయటానికి సమర్థుడే. ఈ రోగాన్ని తగ్గించడానికి ఆయన సమర్థత కలిగిన వాడే, లేకపోతే ఈ సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడే. నీ కుటుంబంలో సరైన సంబంధం తీసుకురాగలిగిన శక్తి ఆయనకు ఉంది, నీకు ఉద్యోగం ఇవ్వగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది, నీకు ఇల్లు కట్టించగలిగిన, నీ ప్రమోషన్ లేకపోతే ట్రాన్స్ఫర్ ఏదైనా సరే, ఏమైనా చేయటానికి ఆయన శక్తి ఉంది. అయితే నీ విశ్వాసాన్ని బట్టి ఆయన క్రియ చేస్తాడు. ఒక సేవకుడిగా నా ప్రార్థన, నిన్ను ఎప్పుడు ప్రభు మెచ్చుకుంటాడంటే నీ విశ్వాసం కనాను స్త్రీలా ఉండాలి. ఒకసారి అందరూ ఆమెను చెప్పండి. అమ్మా నీ విశ్వాసం గొప్పదని మెచ్చుకున్నాడు ఆయన. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. సి, నమ్మకస్తులు అనండి. ఇంకొకసారి నాతో కలిసి చెప్పండి. దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడంటే నమ్మకస్తులైన వాళ్ళు సూపర్గా మెచ్చుకుంటాడండి. ఎందుకో తెలుసా? ఎలా చెప్పగలుగుతారు మీరు? ఒక యజమానుడు ఒకడిని పిలిచాడు, వాడికి 2 తలాంతులు ఇచ్చాడు. ఇంకొకడిని పిలిచాడు, వాడికి 5 తలాంతులు ఇచ్చాడు. ఇంకొకడిని పిలిచాడు, వాడికి 1 ఇచ్చాడు. అంటాడు, మరలా నేను వచ్చినప్పటికీ
ఈ తలాంతులు డబల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. రెండిచ్చినోడు యజమానుడు వచ్చినప్పటికీ డబల్ చేసి రెట్టింపు చేసి రెండిట్లకి 2 సంపాదించి పెట్టాడు. గుడ్. తర్వాత 5 ఇచ్చినోడిని మరలా అడిగితే 5కి 5 సంపాదించి పెట్టాడు. గుడ్. సరే 1 ఇచ్చినోడికి వెళ్ళి అడిగాడు, ప్రభు ఏం చేసావురా? వాడు అంటాడు, నువ్వు ఎంత స్వార్థపరుడో ప్రభు నువ్వు. ఎవరంట? ప్రభు ఎవరంట? వాళ్ళకేమో 2 ఇచ్చావు, వీడికేమో 5 ఇచ్చావు, నాకు 1 ఇస్తావా? అందుకే తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టాను అన్నాడు. ప్రభు అంటాడు, సోమరుడైన చెడ్డ దాసుడా అని వీడిని వెలుపటి చీకట్లో పడేయమని చెప్పి మొదటోడిని రెండోవాడిని ఏం చేశాడో తెలుసా? బలా చెప్పండి నమ్మకమైన మంచి దాసుడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నేను తీసుకెళ్ళి అనేకమైన వాటి మీద నియమిస్తా. చప్పట్లు కొట్టి గంతులేస్తారేమో అనుకున్నాను. నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు, అది నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు కొంచెంలోనే, నీకు ఇచ్చింది కొంచెమే, నీకు అప్పగించిన డ్యూటీ చిన్నదే, నీకు ఇచ్చిన పని చిన్నదే, శక్తి లోపం లేకుండా పర్ఫెక్ట్గా చేసావు. కాబట్టి నీలాంటి నాకు కావాలి, బలా అని నమ్మకమైన మంచి దాసుడా అని అతను మెచ్చుకున్నాడు. అనేకమైన వాటి మీద నియమించాడు. ఈ రాత్రి నేను కోరుకునేది ఏంటంటే, దేవుడికి ఎవరు యోగ్యులంటే ఖచ్చితంగా నమ్మకస్తులుగా ఉండి ఆ యోగ్యతను నువ్వు సంపాదించుకుంటే నేను ఖచ్చితంగా ప్రభు మెచ్చుకుంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఒకేసారి అట్లా కాదు. దేవుడు కొంచెం ఇస్తాడండి, ఫస్ట్ కొంచెం ఇస్తాడు, ఎక్కువ ఇవ్వడు. ఆ కొంచెన్ని కరెక్ట్గా చేస్తున్నాం లేదో చూస్తాడు, తర్వాత ఇంకొంచెం ఇస్తాడు, దాన్ని కరెక్ట్గా చేస్తాడు, అట్లాగా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు ప్రభు. అలాంటి దీవెనల చేత మిమ్మల్ని నింపి నడిపించి స్థిరపరిచి యోగ్యులుగా మార్చునుగాక. రైట్, ఇక 3వ మాటలోకి వెళ్ళిపోదాం. 3rd వన్, ఎవరు యోగ్యులు? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారం కాక, మనుషులైతే మేము సంతోష పెట్టట్లేదు, మన హృదయంలోను పరీక్షించు దేవుణ్ణి సంతోషపరచాలనే బోధిస్తున్నాం. చాలండి. 3వదిగా అక్కడ చెప్తున్న మాటను ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే, దేవుణ్ణి సంతోషపరిచేవారు యోగ్యులు. అక్కడ ఇలా అంటున్నాడు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమే మనుషుల్ని సంతోషపెట్టేవారుగా ఉండలేదు. మరి ఎలా? దేవుణ్ణి సంతోష పెట్టడానికే మేము అప్పగించుకుంటున్నాం. అంటే ఎవరిని దేవుడు యోగ్యులుగా అర్హులుగా క్వాలిఫై అయ్యేటట్లుగా చేస్తారంటే దేవుణ్ణి సంతోష పెట్టే వాళ్ళని చూస్తాడు ఆయన. సింపుల్గా చెప్తాను చూడండి. చెట్లన్నిటికి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఒక్కొక్క చెట్టును అడుగుతున్నారు, మీరు మా మీద రాజుగా ఉండాలి, మీరు మా మీద రాజుగా ఉండాలని. ఫస్ట్ రావటమే ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చాయి. ఒలీవ చెట్టు అంటది, అస్సలు కుదరదండి, నాకు అంత ఖాళీగా కూడా లేదు, నా తైలాన్ని ఇచ్చి దేవుణ్ణి సన్మానించాలి, అది నా డ్యూటీ. ఒలీవ తైలం వాస్తవంగా దేంట్లో వాడతారంటే ఈ ప్రత్యక్ష గుడారంలో దీప వృక్షం, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, ఇవన్నీ కూడా కొన్ని వస్తువులు ఉంటాయి. ప్రత్యేకంగా దీపవృక్షం, ఈ దీపవృక్షంలో ఈ ఆయిల్ వాడుతూ ఉంటారు అన్నమాట, ఒలీవ ఆయిల్. దంచబడిన ఆ ఒలీవ నూనెని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఈ తైలం అంటది, లేదా ఈ ఒలీవ చెట్టు అంటది, నా తైలం ఇచ్చి ప్రభుని సన్మానిస్తాను కానీ పొరపాటున మీ మీద రాజుగా ఉండే అవకాశం నాకు లేదు. నెక్స్ట్ వెంటనే ఆ ఒలీవ చెట్టు దగ్గర నుంచి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళే. అంజూరపు చెట్టు అంటది, నా మాధుర్యం నా ఫలం, నా మాధుర్యం నా ఫలం ఇచ్చి దేవుణ్ణి సన్మానిస్తాను కానీ మీ మీద రాజుగా ఉండటానికి అవకాశం లేదు. 3rd వన్, రావటం ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చే. ద్రాక్ష చెట్టు అంటది, నేను ఆ దేవుణ్ణి సంతోషపరచాలి కదా, దేవుణ్ణి నేను అడుగుతున్నానండి, ఈ చెట్లకే ఇంత భారం ఉంటే, ఒక చెట్లే దేవుణ్ణి సంతోషపరచాలనే అంత కాన్సెప్ట్తో పనిచేస్తే, మనుషులు మనం ఎంత కష్టపడి దేవుణ్ణి సంతోషపరచడానికి పనిచేయాలండి? ఒకసారి ఆలోచించండి, మనసు పెట్టండి.
చెట్లుకే ఇంత ఆసక్తి దేవుని పట్ల, దేవుణ్ణి సంతోషపరచాలి అని. కాకులు పనిచేసినాయండి దేవుడి పని, చెట్లు చేసినాయి, పక్షులు చేసినాయి, చేప చేసింది. మనిషే సొంత పని చూసుకున్నాడంట, దేవుడు పని చేయట్లేదట. ఈ రాత్రి దేవుడు కోరుకుంటుందంటే, ఎవరిని దేవుడు యోగ్యులుగా ఎంచుతాడంటే, ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి సంతోషపరిచే దేవుని పని నువ్వు చేయగలిగితే అలాంటి వాళ్ళని ఖచ్చితంగా యోగ్యులుగా ఎంచుతాడు. పౌలు తిమోతి గురించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని మాట్లాడతాడంటే, పౌలు గారు తిమోతి గారి గురించి ఏమని ఒక సాక్ష్యం చెప్పాడంటే, నాకు సువార్త పరిచయంలో చాలామంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అందులో పర్టికులర్గా తిమోతి అనే వ్యక్తి ఉన్నాడు. ఈ తిమోతిని నేను యోగ్యుడని చెప్తాను అంటాడు. ఎందుకు తిమోతిని యోగ్యుడిగా ఎంచాడో తెలుసా పౌలు? ఒక తండ్రికి కొడుకు ఎలా సేవ చేస్తాడో అలా కష్టపడ్డాడంట తిమోతి. ఒక కొడుకుకి తండ్రికి కొడుకు ఎలాగైతే సాక్రిఫై చేస్తాడో ఆ విధంగా పనిచేశాడంట పౌలు దగ్గర. అందుకే ఇతన్ని మీ దగ్గరికి పంపిస్తాను, ఇతడు యోగ్యుడు అంటాడు. చూద్దాం, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తిమోతి గురించి పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం చూడండి ఒకసారి. తిమోతి కోసం పౌలు గారు ఇస్తున్న సాక్షి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఒకసారి అందరూ ఈ మాటలు చూడాలని కోరుకుంటున్నాను. 20 నుంచి ఒక్కసారి చదవగా విందాం. 19 నుంచి కూడా చదివితే బాగుంటుంది. 19 నుంచి అండ్ 22 వరకు చదువుతాను. నేను మీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తం తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువు యేసుక్రీస్తునందు నిరీక్షిస్తున్నాను. ఎందుకోసం? మీ క్షేమం విషయమై. నిజంగా చింతించేవాడితడు, అతని వంటివాడు ఎవ్వడు నా దగ్గర లేడు. అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, కానీ యేసయ్య పని ఎవరు చూడలేదు. అయితే తిమోతి యోగ్యత మీరు ఎరుగుదు కదా. తండ్రికి కుమారుడు సేవ ఎలా చేశాడో అలాగే నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేశాను. అందరూ ఆమెనంటారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? సో అందరట సొంత పనులు చేసుకున్నారంట. మంచిది, చేయనివ్వండి. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, మీ పనులు చేసుకోండి, మీ ఉద్యోగాలు చేసుకోండి, మీ కుటుంబాలు చూసుకోండి. దాంతోపాటు దేవుడి పని కూడా ఉంది. దేవుడు మనకి 2 చేతులు ఇచ్చినట్లుగా, 2 కళ్ళు ఇచ్చినట్లుగా, 2 కాళ్ళు ఇచ్చినట్లుగా దేవుడి పని కోసం కూడా ఒక చెయ్యి నీ కుటుంబం కొరకు కష్టపడితే ఇంకొక చెయ్యి దేవుని కుటుంబం పరిచర్య గురించి కష్టపడాలి. ఒక కన్ను నీ ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటుంటే ఇంకొక కన్ను దేవుని ఇంటి గురించి నువ్వు ఆలోచించాలి. 2 కాళ్ళు దేవుడు నీకు ఇచ్చాడు, 2 కాళ్ళతో నీ కుటుంబం గురించి ఎలా కష్టపడుతున్నావు దేవుని కోసం కూడా అలా పరిగెత్తాలి. సో అందరూ తమ సొంత కార్యాలు చూసుకున్నారట, దేవుని కార్యాలు చూడలేదట. అందుకే పౌలు ఆ పత్రికలో మాట్లాడుతూ తిమోతేతో అలా కాదు, మీ క్షేమం గురించి చింతించేవాడు, అతని వంటి వాడు ఇంకొకడు లేడు నా దగ్గర. ఇతడు యోగ్యుడు, స్వార్థ పనిలో నాతో కూడా కష్టపడ్డాడు. ఈ రాత్రి నేను సేవకుడిగా కోరుకున్నది ఏంటంటే, దేవుని పని చాలా ఉందండి. ఆ పని చేయటానికి మనం యోగ్యులుగా మారటానికి, దేవుడు మనల్ని మెచ్చుకోవటానికి, దేవుణ్ణి సంతోషపరచడానికి యోగ్యులుగా మీరు మారుదురుగాక. ఇందులో ఒక మాట మీకు చెప్పాలి. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? మీ భర్త ఎప్పుడు సంతోషిస్తాడంటే బోల్డ్ అని సమాచారం చెప్తారు మీరు. మంచి కూర ఉన్న రోజునంటే కొంచెం కూడా ఉంచడండి మొత్తం. సరే, మీ భార్య ఎప్పుడు సంతోషిస్తుందండి? అయ్యగారండే సచ్చిన పకోడీ తింటానని కోరుకుందండి, ఆ పకోడీ తెచ్చిపడైతే చాలా సంతోషం అండి. భార్య సంతోషించే కొన్ని విషయాలు ఉన్నాయి, భర్త సంతోషించే విషయాలు కొన్ని ఉన్నాయి, పిల్లలు సంతోషించే విషయాలు ఉన్నాయి, సేవకుడు సంతోషించే, ఇలా బోల్డ్ అన్నీ ఉన్నాయి. అయితే దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు మనల్ని చూసి? చూద్దాం. ఒక వాక్యం చదివిస్తాను. జకరియా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలును చూసి సంతోషించు. ఆ మాట జకరియా 4:10.
చెరుబ్బాబేలు చేతిలో జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలు జకరియా జకరియా చాప్టర్ 4:10. ఈ కార్యములు అల్పమైనవి, కాలము తృణీకరించబడిన వాడెవడు, లోకమంతటికి సంచారం యెహోవా 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలు చూసి సంతోషించు. చాలండి. ఇక్కడ గుండు నూలు అని నోట్ చేసుకోండి. అంటే దేవుడు నిన్ను చూసినప్పుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే నీ చేతిలో గుండు నూలు కనబడాలంట. అంటే నున్నంగా గుండు కొట్టించుకోమన్నా కాదు. గుండు నూలు అంటే నున్నంగా గుండు అని కాదు, కానీ గుండు నూలు అంటే దేని అంటారంటే యెషయా గ్రంథంలోకి రండి. 28:17. యెషయా గ్రంథం 28:17. వాస్తవంగా వడంబాన్ని ఏమంటామంటే గుండు నూలు. న్యాయము నేను కొలనూలుగాను యెషయా గ్రంథం 28:17. నేను న్యాయమును కొలనూలుగాను నీతిని మట్టపు గుండు. అదే గుండు నూలంటే మట్టపు గుండు. ఇవన్నీ వడంబానికి గుర్తుమాట. ఒకసారి ఆ మాట చూడండి. నీతిని మట్టపు గుండుగాను పెట్టి, అంటే సందర్భం అక్కడ వరకు చూడండి. దేవుడు నిన్ను చూసి ఎప్పుడు సంతోషిస్తాడంటే నీలో వాస్తవంగా గోడ కట్టేటప్పుడు తాపి మేసి చేతిలో వడంబం ఉంటుంది, గుండు నూలు ఉంటుంది, మట్టపు గుండు. దాన్ని తీసుకెళ్ళి ఒక వరుస లెవెల్లో ఇటుకలు పెట్టిన తర్వాత చూస్తాడు, రెండో వరుస కూడా చూస్తాడు. అలా గోడ కట్టే వరకు దాన్ని యూజ్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీతిని మట్టపు గుండుతో పోల్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ నువ్వు వంకర మార్గంలోకి వెళ్ళకుండా నీతి మార్గంలో నడిచినంతసేపు నేను చూసి ఆయన సంతోషిస్తూనే ఉంటాడు. నమ్మితే ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. ఎక్కడ వంకర దారి అస్సలు నువ్వు వెతకొద్దు. వంకర దారులు, ఇంకో మాటలో చెప్పాలంటే ఈజీగా డెవలప్ అవడానికి బోల్డని దారులు ఉన్నాయి, అటువైపు వెళ్ళొద్దు. మొన్నెవరో చెప్తున్నారు, గోదావరి దగ్గర ఈ బండి ఆ రోడ్డు మీద గోదావరి దగ్గర అక్కడ వదిలేసి బండి ఉందంటే మనిషి లేడంట, గోదావరిలో దూకేశాడట. చివరికి ఆ బండి ఫోటో నెంబర్ ఉంటుంది కదండి, ఆ ఫోటో తీసి పట్టుకెళ్ళి చూసి వెతికితే ఇతను ఎందుకు చచ్చిపోయాడు అసలు ఎందుకు అని ఎంక్వైరీలోకి వెళ్తే ఈ ఆన్లైన్ గేమ్లు ఉన్నాయి కదండి, బెట్టింగ్ అంటారు కదా, ఏదో బెట్టింగ్ కట్టి 5 లక్షలు పోగొట్టాడంట. ఆ 5 లక్షలు పోగొట్టినందుకు ఇక తలెత్తుకోలేక ఇంట్లో సమాధానం వాళ్ళ నాన్న వాళ్ళ బంధువులు ఎవరిదో పెళ్ళైతే ఆడి అకౌంట్లోకి వేసాడంట డబ్బులన్నీ. ఇంకెక్కడున్నాయి? అటు ఇంట్లో పెళ్ళి అవ్వలేదు, డబ్బులు పోయినాయి, ఇక్కడ నేను తలెత్తుకోలేనిక తీసుకెళ్ళి. సో ఎందుకు ఈ మాట చెప్తాను, వంకర దారులు అడ్డదారుల్లో చాలామంది సంపాదన కొరకు ఎన్నో మార్గాలు ఎత్తుక్కుంటారు. సో అది కాదు. దేవుడు సరైన గుండు. నీ కష్టం ఎప్పుడు నీతో ఉంటుంది. ఆమె చెప్పండి సార్, నువ్వు కష్టపడింది ఎప్పుడు రూపాయి కూడా వేస్ట్ అవ్వదు. నీది కాలేనప్పుడు దాని కొరకు నువ్వు ఆశించొద్దు అసలు. ఎప్పుడు నీతి అనేది నీకు నీ జీవితంలో మట్టపు గుండులాగా దేవుడు చూస్తాడట, అప్పుడు నేను చూసి సంతోషిస్తాడట. ప్రభు మీకు కృపను అనుగ్రహించునుగాక. ముగిచ్చేస్తాను. ఇక 2 మాటలున్న రిఫరెన్స్లు చెప్పేసి ముగిచ్చేస్తాను. 4th one, ఎప్పుడు ఎవరు యోగ్యులో ఈ మాటలు మీకు చెప్తున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. లూకా సువార్త 15:21. అప్పుడు ఆ కుమారుడు నీ కుమారునని అనిపించుట అయ్యా, పరలోకమునకు వ్యతిరేకంగా నీ ఎదుట పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు నేను యోగ్యుణ్ణి. ఆ సందర్భం ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుతారు. అందరు బైబిల్ తీసి ఒక్కసారి మీ కళ్ళ ముందు పెట్టుకుని ఒకసారి చదవండి. నేను పరలోకమునకు విరోధము. అందరు నాతో కలిసి చెప్పండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి
నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యుని కాను. సో ఇప్పుడు ఈ మాటలో అసలు ఎవరు యోగ్యులు అని అంటే సింపుల్గా చెప్పాలంటే తన తప్పును ఒప్పుకునేవారు. ఎవరట? ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడే, దుర్వ్యాపారం చేశాడంట. బట్టల వ్యాపారం ఉంది, కిరాణా వ్యాపారం ఉంది. మీకు తెలిసిన వ్యాపారాలు చెప్పండి అమ్మా. బొట్టు పిల్లలు కూడా అమ్మేసుకుంటున్నారు ఇప్పుడు. ఆన్లైన్ చాలా వ్యాపారాలు ఉన్నాయి. కానీ దుర్వ్యాపారం, చెడ్డ వ్యాపారం చేశాడట. ఆస్తి అంతా పోయింది. బెల్లం ఉన్నప్పుడే సేవలు వస్తా అన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడే ఫ్రెండ్స్, అంతా పోయింది. ఇప్పుడు తినటానికి కూడా లేదు. పోనీ తినటానికి ఏమైనా పంది పొట్టు తిందామని వెళ్తే అది కూడా తినే అవకాశం లేదు అక్కడ. అప్పుడు గుర్తొచ్చాడంట తండ్రి. తప్పు తెలుసుకున్నాడు. వెంటనే తండ్రి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు, నేనైతే యోగ్యుని కాదు, నీ కుమారుని అనిపించుకోవడం నాకు అర్హత లేదు. అంటే యోగ్యులుగా ఎవరు మారుతారంటే ఎవరైతే తప్పులు ఒప్పుకుంటారో వాళ్ళు నిజంగా యోగ్యుల లిస్టులో ఉంటాడండి. అర్హత కలిగిన వారిగా దేవుడు చేస్తాడు. చాలామందికి ఎన్ని సార్లు ఓ మాటలో చెప్పాలంటే ఈ తప్పిపోయిన కుమారుడికి బుద్ధొచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. కొంతమంది ఎన్నిసార్లు మిస్టేక్ జరిగినా కొంచెం కూడా బుద్ధి రాదండి వాళ్ళకి. అమ్మో, ఈ తప్పిదం నా జీవితంలో ఎందుకు జరిగింది, నెక్స్ట్ ఈ తప్పిదం చేయకూడదు, ఈ మిస్టేక్ నేను ఎందుకు చేశాను, ఇంకొకసారి ఇలా చేయకూడదు, ఇలా వెళ్ళకూడదు, ఇలా ఉండకూడదు, కొంచెం కూడా రాదు ఆ పశ్చాత్తాపం వాళ్ళకి. ఈ కుమారుడికి ఆ చిన్న తప్పిదాన్ని ఒప్పుకొని తండ్రి ఇల్లు విడిచి వెళ్ళటమే తప్పు, తండ్రికి దూరం అవటమే తప్పు. అందుకే నాకు ఎంత నష్టం కలిగిందని తనలో పశ్చాత్తాపం వచ్చింది కనుక యోగ్యుడిగా మారాడు. తండ్రి చేర్చుకున్నాడు, విందు చేశాడు, వస్త్రాలు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, ఆ తర్వాత ఉంగరం పెట్టాడు, అద్భుతం చేశాడు. నేను అనేది ఏంటంటే తప్పిదాలు దాచిపెట్టినంతసేపు, అందుకే ఇలా రాయబడింది కదా, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు. సో నీ మనసుకు అది తప్పు అని అనిపించిందా, దేవుని దగ్గర ఒప్పుకో. నిజంగా యోగ్యులుగా చేసి బల్లలో చేతులుంచే భాగ్యం నీకు ఇస్తాడు. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ బల్లారాధన గురించి చెప్తున్నా చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27-28 వచనాలు ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27-28 వచనాలు చూడండి ఒకసారి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో ప్రభు యొక్క శరీరాన్ని గుచ్చి రక్తాన్ని గుచ్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి రొట్టెను తినండి, అప్పుడు ఏ శిక్షా విధి మనకు ఉండదు. అందరూ నమ్మితే ఆమెను చెప్పండి. ఒక్కొక్కసారి హుషారుగా హల్లెలూయా చెప్పండి. సో ఏ విషయంలో మీరు తప్పిపోయారో దైవ సన్నిధిలో ఒప్పుకోవటానికి ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. ఒక అర్హత కోసం కనిపెట్టుకోవడానికి ఒక కూడిక దేవుడు మనకి ఇచ్చాడు. అలా అయోగ్యంగా కాదు, యోగ్యత కలిగి బలలో చేతులు ఉంచుదాం. అట్టి కృప మనకి దేవుడు ఇచ్చునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్తారా? ఇంకొకసారి హల్లెలూయా చెప్తారా? కొన్ని తప్పిదాలు ఉంటాయి, అవి మీకు చెప్తాను. తాగడం తప్పా కాదా? మాట్లాడట్లేదు. మేమేం తాగట్లేదండి అయ్యగారు. తాగటం తప్పా కాదా? తెలుసు కూడా కొంతమంది బల్లారాధనకు వస్తారు, ఆ రోజే తాగరు. మరలా ఇక్కడి నుంచి వెళ్ళటమే. మొన్న ఎవరో మనకి మందిరానికి దూరం నుంచి వస్తారు వాళ్ళు మందిరానికి. వాళ్ళు ఊరికి వెళ్తుంటే ఊరి ఎంట్రన్స్ చుట్టూ ఉంటాయన్నమాట బ్రాందీ షాపులు. ప్రవాహం మాట, ఓ మాటలో చెప్పాలంటే. వారు అంటారు, అన్నయ్య మందిరానికి వెళ్తారు అన్నయ్యలో, ఇదేమో పాప ప్రవాహం, ఇదేమో జీవ ప్రవాహం, ఈ పక్కనే అనమాట, మధ్యలో రోడ్డు అట్టు. అక్కడే చర్చి, ఆ దగ్గరలోని బందీ షాప్. అన్నయ్య పొద్దున్న వెళ్ళటం చర్చిలోకి వెళ్ళిపోతారు అన్నయ్య. అయిపోయినండి చర్చి నుంచి వెళ్తుంటే మరణంలోకి జీవ ప్రవాహం నుంచి మరణ ప్రవాహంలోకి వచ్చేస్తారంట.
అక్కడి నుంచి రావటం ఇంక ఇంటికి కూడా వెళ్ళరు, ఒక పెగ్గేసి ఆవిడ వెళ్తారు అంటారు. తాగటం తప్పే, ఆ తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం. అబద్ధాలు ఆడటం తప్ప ఒప్ప, ఓకే. సాడీలు చెప్పడం, అయ్యో చెప్తున్నావేంటి మరి. కొంతమంది అసమాధానంగా ఉండటం, మాట్లాడరా, అందరితో గొడవ పెట్టేసుకుంటున్నావేటి, చర్చిలో ఎవరితో వందనాలు చెప్పట్లేదేటి, తప్ప ఒప్ప, అయ్యో సీరియస్గా ఉన్నారేంటి మీరు. అడుగుతున్నాను, ఒక తండ్రిగా అడగకూడదా? అది ఒప్పుకుంటా, తప్పైపోయింది ప్రభా, అందరితో సమాధానంగా ఉండే మనసు ఇవ్వండి అయ్యా, అయ్యా తప్పైపోయింది మన్నించు ప్రభా, తెలియక ఏదో మాట్లాడానయ్యా క్షమించు ప్రభా, ఇది ఒప్పుకో. యేసయ్య శుద్ధీకరణ మీకు కలుగు చేయనుగాక. చివరి మాట చెప్పి ముగిస్తాను. చివరి మాట తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్య భాగం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యానికి మీరు యోగ్యులుగా ఎంచబడు నిమిత్తము. చాలండి, సందర్భం చూస్తే దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యానికి మీరు ఏమవ్వాలా? చాలు, ముగిస్తాను. చివరి 5వ మాట ఏంటంటే దేవుని కొరకు శ్రమ పడేవారు. ఆమేనండి. దేవుని కొరకు శ్రమ పడేవాళ్ళు ఖచ్చితంగా ఆ రాజ్యానికి యోగ్యులుగా మారిపోతారండి. యేసయ్య ఇలా అన్నాడు, అనేక శ్రమలు అనుభవించి మీరు ఆ దేవుని రాజ్యంలోకి రావాలి. దేవుని రాజ్యంలోకి రావడానికి క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? బీఈడీ చేయాలా? చెప్పండి అమ్మా. బీటెక్ చదవాలా? ఒక్కటే, శ్రమలకి నువ్వు ఓర్చుకోగలిగితే చాలు, అర్హురాలువే. ఇప్పుడు అనేక శ్రమలు దేవుని పిల్లలకి ఎంటర్ అవబోతున్నాయి, చూస్తున్నాం లోకంలో ఎన్నో. చాలామంది అన్నీ బాగున్నప్పుడు దేవుళ్ళు చక్కగా ఉంటారండి, చిన్న శ్రమ వస్తే ఇక దేవుళ్ళలోంచి దూరం అయిపోతారు, తొలగిపోతుంటారు. కానీ దేవుడు ఏమని కోరుకున్నాడంటే నువ్వు ఆ రాజ్యానికి రావాలంటే శ్రమలు అనేవి నీకు అర్హత. బాప్తిస్మిచ్చే యోహాను జీవితం చూడండి, భక్తుల జీవితాన్ని చూడండి, ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను జీవితాన్ని చూడండి. అతన్ని తీసుకెళ్ళి పద్మాసు దీవులో పడేశారు. చాలా శ్రమ పడ్డాడు యోహాను గారు. ఆ శ్రమల్లో దేవుడిచ్చిన గొప్ప ప్రత్యక్షతే ప్రకటన గ్రంథం. ఆయన ఇలా చెప్తున్నాడు, ఆ మాట చదువుకుని ప్రార్థన చేద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం చదువుతాను చూడండి. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలో రాజ్యములో సహనములో పాలివాడినని యోహాను అను నేను దేవుని వాక్యం నిమిత్తం యేసును గుచిన సాక్ష్యం నిమిత్తం పద్మాసు దీపమున పరవాసనైతిని. చాలండి, అక్కడ చెప్పే మాట ఏంటంటే యేసును బట్టి కలిగిన శ్రమ. హల్లెలూయా చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. సద్భక్తితో బ్రతకాలనుకున్న మనకి కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో కూడా ఓర్చుకోగలిగిన ఉండగలిగితే దేవుని కొరకు ఒక శ్రమ పడితే నిన్ను యోగ్యురాలిగా మారుస్తాడు. ఇట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. నేను ముగిస్తున్నాను. మిమ్మల్ని యోగ్యులుగా ఉండాలని దేవుడు పిలిచాడు. ఎవరు యోగ్యులో ఒక 5 మాటలు మీ కళ్ళ ముందు దేవుడు ఉంచాడు. ఆ 5 మాటలు ఒకసారి చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. సత్ప్రవర్తన గలవారు యోగ్యులు. 2, ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు. 3వది, దేవుణ్ణి సంతోషపరిచేవారు యోగ్యులు. 4, తమ తప్పులు ఒప్పుకునేవారు యోగ్యులు. చివరి మాట 5, దేవుని కొరకు శ్రమ పడేవారు యోగ్యులు. ఈ 5 మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి మనల్ని యోగ్యులుగా మార్చి స్థిరపరచునుగాక. అందరూ అలాగే